కూటమి ప్రభుత్వం తరపున బరిలో ఉన్న పేరాబత్తుల రాజశేఖరంను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పట్టభద్రులను అభ్యర్థిస్తున్నానని రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కోరారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఎమ్మెల్యే మాట్లాడారు. కూటమి ప్రభుత్వం హయాంలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. వచ్చే ఏడాది తల్లికి వందనం అమలు చేయనుందన్నారు. పట్టభద్రుల ఉజ్వల భవితకు వారంతా పునరంకితం కావాలని గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సూచించారు. కాతేరులో గంగిన హనుమంతరావు, నున్నా కృష్ణ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ప్రచారంలో గోరంట్ల రవిరామకిరణ్, డొక్క రాఘబాబు, కామ్ ఎం తేజవతి ఎన్నికల పరిశీలకులుగా ఉన్నారు. కూటమి బలపరిచిన పేరాబత్తుల ఆ రాజశేఖరంను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్నారు. మండల తెదేపా అధ్యక్షుడు మత్సేటి ప్రసాద్, బికిన సాంబశివరావు, గంగిన నాని, నున్నా బాబురావు పాల్గొన్నారు. డిఎస్సి అనేది అసలు పిలుపునే ఇవ్వలేదు. నిరుద్యోగులకు అన్ని విధాలుగా కూడా నష్టమే జరిగింది. గత 5 ఏళ్ళుగా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఖాళీగా ఉండిపోయి ఏ విధమైన ఉద్యోగ అవకాశాలు లేక ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎవరైతే ఈ డిఎస్సిలో పాల్గొని టీచర్ జాబుల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. త్వరలో ఈ డిఎస్సి ద్వారా టీచర్ల ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేయడం జరుగుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా చూస్తే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా కూడా రావడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలన్న సంకల్పంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మన మానవ వనరుల శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారు కూడా పూర్తి స్థాయిలో దాని మీద పనిచేయడం జరుగుతుంది. ఇప్పటికే చాలా కంపెనీలు తీసుకొచ్చారు. నిరుద్యోగ వ్యవస్థను అంతటా కూడా నిర్మూలించి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇచ్చే దిశలో పనిచేస్తున్నారు అందరూ కూడా. కాబట్టి మనం కాబట్టి గ్రాడ్యుయేట్స్ అందరూ బాగా ఆలోచించాలని చెప్తున్నాను. అదేవిధంగా చూస్తే ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మనకి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆర్థిక పరిస్థితి చాలా అంతంత మాత్రంగా ఉండి అసలు ఆదాయం లేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉండిపోతే ఆ పరిస్థితి నుంచి అప్పులు మేనేజ్ చేసుకుంటూ రాష్ట్రం సంక్షేమాన్ని ఒక పక్కనే ఎప్పటికప్పుడు అమలు చేస్తూ, అదేవిధంగా చూస్తే అభివృద్ధిని మరో పక్క చేస్తూ సంక్షేమం అభివృద్ధి జోడెద్దుల పాలనలాగా ముందుకు తీసుకెళ్తూ కూడా ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ చేసుకోవడం జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఏదైతే ఎలక్షన్లో మేనిఫెస్టోలో మనం పెట్టామో పెన్షన్ పెంచుతామని చెప్పాము. వచ్చే నెలనే మొదటి తేదీనే మనం పెన్షన్ పెంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ ఎలాంటి అవాంతరాలు లేకుండా ఒక్కరోజు కూడా లేట్ అవ్వకుండా కూడా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఉచిత ఇసుక అనేది ఇస్తామని చెప్పాము. ఆ ఉచిత ఇసుకని కూడా ఒక పారదర్శకంగా ఉచిత ఇసుక పూర్తి స్థాయిలో అందజేశాము. ఇసుక కొరత అనేది లేదు, ఇసుక దోపిడీ లేదు. ఉచిత ఇసుక అందరికీ అందేలాగా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అదేవిధంగా చూస్తే 1670 కోట్ల రూపాయలు రైతులందరికీ కూడా అన్యాయంగా బకాయిలు పెట్టేసిపోతే గత ప్రభుత్వ హయాంలో రైతులందరూ కూడా గొగ్గోలు పెడుతుంటే ధాన్యం అమ్మిన తర్వాత కూడా 6 నెలలు 7 నెలలు కూడా పేమెంట్లు ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడితే ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం రాగానే ఇమీడియట్గా కూడా 1670 కోట్ల రూపాయలు రైతుల బకాయిలు తీర్చడమే కాకుండా రైతులకి కూడా ధాన్యం ఏదైతే కొనుగోలు జరుగుతుందో ఈ కొనుగోలు జరిగిన 24 గంటల్లో కూడా రైతులందరి అకౌంట్లో కూడా ఆ డబ్బులు వేసేయడం జరిగింది. రైతులకి అందరికీ కూడా ఈ ప్రభుత్వం మంచి సపోర్ట్గా ఉంది. రైతుల సంతోషాన్ని చూస్తుంది. అదేవిధంగా చూస్తే రైతులు ఆనందిస్తున్నారు. గత ప్రభుత్వంలో పడిన కష్టాలు ఈవేళ లేవు. ఆ కష్టాలన్నింటికి కూడా ఈ ప్రభుత్వం మాకు రైతులందరికీ మంచి చేసింది అనే విధంగా కూడా ఉన్నాము. అదేవిధంగా చూస్తే ఈ లిక్కర్ అనే దాంట్లో కూడా మనం ఖచ్చితంగా ఈ లిక్కర్ దోపిడీ చేస్తూ అధిక రేట్లకు అమ్ముతూ నాణ్యం లేనటువంటి లిక్కర్ని అమ్మినటువంటి పరిస్థితులు మన గత ప్రభుత్వ హయాంలో చూసాము. అదేవిధంగా ఆ లిక్కర్ రద్దు చేసి ఆ రోజు మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. దాన్ని రద్దు చేస్తాము, నాణ్యమైన లిక్కర్ని తక్కువ రేట్లకి అమ్ముతామని చెప్పేసి ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఆ రోజు ఎలక్షన్ ముందు ఏదైతే మాట ఇచ్చామో దాని ప్రకారం కూడా లిక్కర్ ఇష్యూ కూడా ఎక్కడ లేవనెత్తే పరిస్థితి లేకుండా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా కూడా సక్రమంగా కూడా లిక్కర్ అనేది తక్కువ రేట్లకి నాణ్యమైన లిక్కర్ కూడా అందజేస్తున్నాం. దానివల్ల ప్రజలు ఒక డబ్బు సేవ్ అవుతామే కాకుండా ఎవరైతే కొంచెం మద్యం ప్రియులు ఉంటారో వాళ్ళకు డబ్బు సేవ్ అవుతుంది,
మరోపక్క వాళ్ళ ఆరోగ్యం కూడా వాళ్ళకి సక్రమంగా ఉండే విధంగా కూడా మనం చర్యలు తీసుకున్నాం ప్రభుత్వం. ఉచిత గ్యాస్ అని చెప్పాము. ఉచిత గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి ప్రతి మహిళకు కూడా 3 సిలిండర్లు ఇస్తామన్నాం. 3 సిలిండర్లు కూడా ఆ మాట నిలబెట్టుకొని ఇమీడియట్గా 3 సిలిండర్లు కూడా ఇవ్వడం జరిగింది. మహిళలందరూ ఈరోజు ఆనందిస్తున్నారు. ఏదైతే ఎన్డీఏ కూటమిలో ఎలక్షన్ల ముందు చెప్పారో, మేనిఫెస్టోలో చెప్పారో అది కూడా అమలు చేశారని చెప్పి మహిళలందరూ కూడా ఆనందిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. డిఎస్సి నోటిఫికేషన్ అనేది మనం ఏదైతే చెప్పామో డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇచ్చాం. త్వరలో డిఎస్సి భర్తీలు కూడా జరుగుతాయి. అదేవిధంగా చూస్తే మనం గత ఎలక్షన్లో చూస్తే మనం చాలా ఇబ్బందులు పడ్డాం. ముఖ్యంగా చూస్తే టీచర్లందరూ కూడా గుర్తించుకోవాల్సినటువంటి విషయం, నా విన్నపం టీచర్లకి ఏంటంటే, మీరు గురువులు బాగా గుర్తు చేసుకుని ఈ యొక్క కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ ఎలాంటి ప్రలోభాలకు లోను కావద్దని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా విన్నవించుకుంటున్నాను నేను. ఎందుకంటే గత వైసీపీ పాలనలో ఈ గురువులైనటువంటి గురువు అనేవాడు దైవంతో సమానం అని చెప్పేసి మన పురాణాలు ఇతిహాసాలు చెప్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ గురువులందరూ కూడా దగ్గర పెట్టి మందు అందించిన విషయాన్ని మీరు అందరూ గుర్తు చేసుకోవాలి. ఈ యొక్క లిక్కర్ని, బ్రాందీ, విస్కీ, జిన్ను ఇవన్నీ దగ్గరుండి మీ చేత అమ్మించినటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎలాంటి విధ్వంసం పాల్పడ్డారో, ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డారో. టీచర్లు సినిమా టికెట్లు అమ్మడం ఏంటి, టీచర్లు మందు అమ్మడం ఏంటి, టీచర్లు బాత్రూంలు ఫోటోలు పెట్టడం, బాత్రూంలు కడిగించడం అనే పనులు ఎంత దారుణంగా చేయించారో వీరందరూ కూడా, టీచర్లు అందరూ కూడా, వీరు ఉపాధ్యాయులు, గురువులు వీరందరూ కూడా గుర్తు చేసుకుని ఆ గుర్తెరిగి వీరందరూ కూడా కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గారికి ఓటు వేయాలని చెప్పి మరోసారి మిమ్మల్ని కోరుతున్నాను. అదేవిధంగా చూస్తే ఏదైతే రాబోయే రోజుల్లో మనకి రేపు జూన్కే మన ఇక్కడ ఖచ్చితంగా సూపర్ 6లో ఉన్నటువంటి ఉచిత బస్సు పథకం ఏదైతే మహిళలందరికీ ఉచిత బస్సు ఏదైతే ఉందో రేపు జూన్లో మనం ఇస్తున్నాము. ఎందుకంటే పాడైపోయిన బస్సులతో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా వ్యవస్థ అనేది గతం నుంచి ఉంది. గత ఏదైతే వైసీపీ పాలనలో ఒక్క బస్సు కూడా కొనుగోలు అనేది చేయడం జరగలేదు. కాబట్టి ఆ బస్సులు కొనుగోలు చేయకపోవడం వల్ల బస్సులు పాడైపోయి రిపేర్లు ఉండిపోయి ఉంది. ఇప్పుడు 1570 బస్సులను కొనుగోలు చేస్తున్నాం. కొన్ని బస్సులు ఆల్రెడీ డెలివరీ చేశారు, మిగిలిన బస్సులు కూడా వస్తాయి. కాబట్టి జూన్ నాటికి మహిళలందరికీ కూడా, మహిళామ తల్లికి ఏదైతే మాట ఇచ్చామో ఆ ఉచిత బస్సును ఖచ్చితంగా అమలు చేస్తాం. అదేవిధంగా రాబోయే అకాడమిక్ ఇయర్ ఏదైతే రేపు స్కూల్స్ తీస్తారో ఆ టైంకి ఖచ్చితంగా ఈ యొక్క తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఎలక్షన్ల ముందు చెప్పాము. అలాగే సూపర్ 6 మేనిఫెస్టోలో కూడా పెట్టాము. ప్రతి బిడ్డకి కూడా 15,000 రూపాయలు ఇస్తామని. ఖచ్చితంగా తల్లికి వందనం. ఆర్థిక విధ్వంసానికి పాల్పడిన వైసీపీ ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాం. కాబట్టి ఏది ఏమైనా కానీ రేపు జూన్లో అకాడమిక్ ఇయర్లో దానికి ఖచ్చితంగా పిల్లలందరికీ కూడా తల్లికి వందనం అనేది అమలు చేస్తామని చెప్పి మరోసారి గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా అన్నదాత సుఖీభవ, ఈ యొక్క రైతులకు ఏదైతే పెట్టుబడి నిమిత్తం డబ్బులు ఇస్తామన్నామో ఈ రేపొద్దున ఖరీఫ్ నాటికి ఏదైతే ఖరీఫ్ నాటి రైతులందరికీ పెట్టుబడులు అవసరం ఉంటాయో ఆ పెట్టుబడి టైంకి కూడా ఖచ్చితంగా దాన్ని కూడా మేము అమలు చేస్తాం. ప్రభుత్వం చెప్పినటువంటి ఇచ్చినటువంటి హామీలు, చెప్పినటువంటి మాటల్ని అన్నిటిని అమలు చేస్తూ కూడా ఈ యొక్క రాబోయే రోజుల్లో చెప్పినటువంటి ప్రజలకు అవసరమైనవి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుభిక్షంగా ఉండడం కోసం, సంతోషంగా ఉండడం కోసం, ఆరోగ్య